చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న దైవజనులు, మరి ప్రిన్సిపల్ గారు, నా అనుభవం నీకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మిగతా దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, దేవుని మహాకృప, సృష్టికర్త గురించి మరి కొమ్ముగూడెం ప్రాంతంలో ప్రకటించే భాగ్యంలో మమ్ములను తండ్రైన దేవుడు పాలిభాగస్తులను చేయటం, వినడానికి ఆయన సన్నిధిలో మిమ్మల్ని కూర్చోబెట్టడం, నిజంగా మనమంతా ధన్యులమే అని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు విన్న మాటలు, తొలి ప్రసంగంలో దైవజనులు చెప్పిన మాటలు మీరు విన్నారు. దేవుడు అనగానే సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, సృష్టికర్త. ఆయన పిల్లలుగా ఈ లోకంలో ఉన్న మనం ఆయన రాయించిన బైబిలులో ఉన్న జ్ఞానమైన సంగతులు నేర్చుకుంటే, ఈరోజు ప్రపంచం నివ్వెరపోయే సంగతులు బైబిలును నేర్చుకున్నవాడు మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న విజయాలకు ఆనందపడిపోతున్న ఈ లోకాన్ని కలిగించిన సర్వేశ్వరుడి మాటలు వింటే ఇంకెంత ఆనందపడుతుందో అని అప్పుడప్పుడు మనసు ఆలోచిస్తూ ఉంటుందండి. చిన్న చిన్నవి సాధించి విజయాలు ఆనందపడుతున్న ఈ మానవ జాతి సర్వాన్ని కలిగించిన సర్వేశ్వరుడి పాదాల చెంతకు వస్తే ఆయన చెప్పే జ్ఞానం, ఆయన బైబిల్లో రాయించిన జ్ఞానం ఎరిగితే ఇంకెంత గొప్పవారు అవుతారో, ఇంకెన్ని విజయాలు ఈ ప్రజలకు తీసుకుని వస్తారో అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా, దేవుడు అనగానే సహజంగా ఈ రోజు ఉన్న సమాజానికి అర్థమైంది ఏంటంటే, ఎక్కడో కనబడిన శక్తి ఉందట. ఆ కనబడిన శక్తికి మనం కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటే కష్టాలు తీరుస్తుందట. మనకేదైనా వేదనలో, శోధనలో, బాధలో వచ్చినప్పుడు మొరపెడితే, దండం పెట్టుకుంటే, పూజిస్తే మనకి మంచి జరిగిస్తాడట అని దేవుడి గురించిన జ్ఞానం అక్కడి వరకు మాత్రమే నేర్చుకుని సమాజం ఆగిపోయింది. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అనగానే మనకి కష్టం వచ్చినప్పుడు మొక్కితే మన కష్టాన్ని తీర్చేవాడు, మన బాధలను పోగొట్టేవాడు, మనం సుఖంగా జీవించటానికి మనకి తోడుగా ఉండేవాడు అని మాత్రమే అర్థం చేసుకున్నారు. అందుకే చూడండి, అప్పుడప్పుడు ఎవరైనా ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు పొరపాటున పిల్లి అడ్డొచ్చేసింది అనుకోండి, అది అశుభం అట. పిల్లి అడ్డొచ్చేస్తే నాకేదో ప్రమాదం జరిగిపోతుంది కనుక వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఆ బండి అక్కడ స్టాండ్ వేసి అక్కడ ఆపేసి పరుగున ఇంట్లోకి వచ్చేసి, అమ్మా మంచినీళ్ళు అమ్మా, ఆ వాటర్ తాగి, ఎందుకంటే వెనక్కి వచ్చారని ఈవిడ అడుగుతుంది భార్య. నేను వెళుతున్నప్పుడు నాకు ఏం ఎదురొచ్చింది? పిల్లి ఎదురొచ్చిందని. అప్పుడు ఆ మంచినీళ్ళు తాగిన తర్వాత వచ్చి దేవుడికి దండం పెట్టుకుని, దేవా నేను వెళ్తున్నాను మరి నన్ను కొంచెం కాపాడండి, అప్పుడు వెళతారు. అంటే అర్థం ఏంటంటే, నా ప్రయాణంలో నన్ను క్షేమంగా తీసుకెళ్లేవాడు, నాకు తోడుగా ఉండేవాడు, నాకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. ఇక్కడ వరకు మాత్రమే, ఈ చిన్ని జ్ఞానం మాత్రమే దేవుడి గురించి సమాజం అర్థం చేసుకుంది తప్ప, అసలు దేవుడనే ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఏమవుతాడు, ఏం చేస్తున్నాడు, మనుషుల గురించి ఎలా కష్టపడుతున్నాడు, ఈ సంగతులు ఏవి కూడానండి దేవుడి పక్షాన ఈ సమాజం ఆలోచించను లేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించను లేదు. అసలు దేవుడని ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఎవరు దేవుడు, అసలు ఆయన కష్టం ఏంటి అని ఒక్కరు కూడా ఆలోచించలేదండి. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం దయచేసి అందరూ తీయండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము అందరూ తీయండి. 5వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. బైబిల్లో, యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, ఆ పదం చూడండి అక్కడ, దేవా దేవా అనగా దేవుడా. ఒక భక్తుడు రాస్తున్న మాట అండి, దేవుడిని బాగా అర్థం చేసుకున్న భక్తుడు రాస్తున్న మాటలు ఇవి, దావీదు గారు రాస్తున్న మాటలు ఇవి.
భూమి మీద దేవుని ఎరిగిన దేవుడిని తెలుసుకున్న ఒక భక్తుడు రాస్తున్న మాటలు ఇవి. ఏటట, దేవా దేవా దేవుడా, ఆయనకి ప్రార్థన చేస్తూ ఆయన మీద కీర్తన పడుతూ, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అనగానే దేవుడు నీకోసం క్రియలు చేసిన వాడట. నీకోసం క్రియల రూపకంలో నీ జీవితం భూమి మీద క్షేమంగా ఉండడానికి కష్టపడేవాడు దేవుడు, మర్చిపోకూడదు. అదే అంటున్నాడు భక్తుడు అక్కడ, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. అంటే భూమి మీద నిన్ను బ్రతికించడానికి నిన్ను పుట్టించిన దైవం, నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి నీ ఎడల ఆశ్చర్యమైన క్రియలు జరిగిస్తున్నాడట. ఆ క్రియ జరిగించే ఆయన దేవుడు. నీకోసం ఆశ్చర్యాలు, నీకోసం వండర్స్ అంటావు కదా. తెలుగు ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుందండి. ఎందుకంటే తెలుగు ఆల్మోస్ట్ మర్చిపోతున్న కాలానికి వచ్చేసాం మనం. తెలుగు చెప్తుంటే ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఏదో సంస్కృతం హిందీలో చూస్తున్నారు మొహాలంక. అదే ప్రతి పదాన్ని ఇంగ్లీష్లో చెప్పామనుకోండి అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సొలొమోన్ గారు అంటారు, వ్యర్థం వ్యర్థం సమస్తమును వ్యర్థమే అన్నారు అనుకోండి. ఆ వ్యర్థం అంటే ఏదో పెద్ద గొప్ప పదం ఏమనుకుంటున్నారు, అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసామనుకోండి, చిచ్చి చిచ్చి ఎలాగుందటండి, వేస్ట్ 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 అన్నాం అనుకోండి, ఎలాగుంది. వ్యర్థం అంటే ఏదో పెద్ద బాగా మంచిదేమనుకుంటున్నారు, వేస్ట్ అంటే అర్థమైంది. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అంటే అర్థం అవ్వట్లేదు, ఇంగ్లీష్లో చెప్పాలి. ఏంటవి? వండర్స్. ఏంటండి దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు అంటున్నారా? జాగ్రత్తగా వినండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. తొలి ప్రసంగాలు మీరు విన్నారు కదా, తల్లి గర్భంలో బిడ్డగా నువ్వు నీ ప్రారంభపు జీవితాన్ని నువ్వు ఆలోచిస్తే, తల్లి గర్భంలో పిండంగా నువ్వు తయారవుతున్న తొలి రోజులు ఫోటో తీస్తే నీ ఆకారం ఎంత తెలుసా? నీ సైజ్ ఎంత తెలుసా? బియ్యపు గింజ అంత ఉంటావు. భూమి మీద ఇదిగే చక్కటి 6 అడుగులు ఉన్నాను నేనండి, ఒక 80 కేజీలు బరువు ఉన్నాను నేను. ఈరోజు నన్ను చూస్తున్నారు అందరూ. ఈ ఆకారాన్ని, ఈ బరువుని ఈ లోకం చూస్తుంది అంటే దీని ప్రారంభానికి తొలి దినాలకు వెళ్ళిపోతే దీని రూపం ఎంత? బియ్యపు గింజంత. బియ్యపు గింజ అంత ఉన్న రూపాన్ని 3.5 కేజీలు చేస్తాడు బయట డెలివరీకి ముందు. అర్థమైందా మీకు? బిడ్డ పుట్టేటప్పటికి ఎన్ని కేజీలు ఉంటాడండి? 3.5 కేజీలు ఉంటాడు. ఈ మాత్రం పొడుగు ఉంటాడు కదా. ఎంత పొడుగు అంత బరువు బిడ్డకి ఎలా వచ్చింది అంటే బియ్యపు గింజను ఆ రూపంతో తయారు చేశాడు. అంత రూపంగా మలిచాడండి. ఆ రూపంగా మలవడానికి, ఆ రూపంలో అవయవాలు పెట్టడానికి, ఆ అవయవాలు ప్రతిరోజు వాటి పనితీరును గమనించడానికి ఆ సిస్టమ్, నీ శరీరంలో ఉన్న వ్యవస్థలు ఉన్నాయి, చాలా వ్యవస్థలు ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థని, జీర్ణ వ్యవస్థని, నరాల వ్యవస్థని, రకరకాల వ్యవస్థలన్నీ పనిచేస్తేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఈ వ్యవస్థలన్నీ తయారు చేసి పనితీరును గమనించి పర్ఫెక్ట్గా నువ్వు భూమి మీద బ్రతకడానికి, అనువైన నీ దేహాన్ని కట్టడానికి దేవుడికి పట్టిన కాలం 270 రోజుల నుంచి 300 రోజులు. అదే నువ్వు 9 నెలలు లేదంటే 10 నెలలు అంటున్నావు కదా. ఎందుకు 10 నెలలు నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు అంటే ఈ బియ్యపు గింజ ఆకారంలో ఈ మహానిర్మాణం. గుండెను చేయాలి, ఊపిరితిత్తులు చేయాలి, కిడ్నీలు చేయాలి, నువ్వు తిన్న ఆహారం అంతా అరిగిపోవడానికి ఈ పేగులు చేయాలి, జీర్ణ వ్యవస్థను రన్ చేయాలి, వీటన్నిటిని ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలి, చర్మం చేయాలి, ఎముకలు చేయాలి, ఆ చర్మానికి ఒక రంగు వేయాలి. వీటన్నిటినీ తల్లి గర్భంలో దేవుడు చేసి భూమి మీదకి మనిషిని పంపిస్తాడు. అది జ్ఞాపకం చేసుకున్న భక్తుడు అక్కడ ఏమన్నాడు తెలుసా? దేవా దేవుడు అనగానే మా ఎడల ఎలాంటి క్రియలు చేస్తాడట? ఆశ్చర్య క్రియలు చేసేవాడు దేవుడు. మీకు ఇంకోటి చెప్తాను, వండర్. ఇప్పుడు నేను ఏదైనా బాటిల్ కానీ ఏదన్నా వస్తువుని ఇలాగ మన శూన్యంలో నిలబెట్టగలుగుతామా? నిలబడతాయండి ఏమైనా? ఏమీ నిలబడవు. ఇప్పుడు మీరు పాట చూశారు కదా, ఆ పాటలో భూమి ఎక్కడుందని చూపించారు. మీరేదైనా వేలాడి చేయండి శూన్యంలో,
ఎంత ఉందండి భూమి, ఎంత బరువు అండి, ఎన్ని టన్నుల ఏమండి కేజీల బరువు ఉందండి భూమి మీద ఉన్న వస్తువులు ఏంటండి, ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఏంటండి, ఇంతమంది ఇంత బరువు కలిగిన ఈ గ్రహాన్ని దేవుడు ఎక్కడ వేలాడి చేసిరట? శూన్యంలో. ఇది ఆశ్చర్యం కదా, ఇది ఆశ్చర్యం కదా. పోనీ ఇది నీకు అర్థమవుదేమో, నేను ఆకాశంలోకి అట్లో తిరగని మన దగ్గరే నిలబడతాను. రాత్రి శుభ్రంగా మటన్ తినేసావు, ముక్కలు బాగా చాలా రోజులకి తెచ్చారని ముక్కల మీద మొక్కలు తినేసావు, గట్టి ముక్కలు లోపల వేసావు. తెల్లవారిసరికి ముక్కలన్నీ లోపలే ఉంటాయి, అరిగిపోతున్నాయి. అంటే లోపల ఏం పని చేస్తుంది ఇప్పుడు? పిండి రుప్పి గ్రైండర్ ఒకటి పెట్టాడు అనమాట. నువ్వు ఏం వేసినా అరిగిపోద్ది. ఎలా అరిగిపోయింది ఎవరికి తెలియదు, తినడం తెలుసు తప్ప ఎలా జరుగుతుందని ఎవడు ఆలోచిస్తాడు? నేను తింటున్నవన్నీ ఏమైపోతానని ఎవరు ఆలోచిస్తారు? నేను తింటున్నవన్నీ ఎవరు చేశారని ఎవరు ఆలోచిస్తారు? తినడం నేర్చుకున్నారు, త్రాగటం నేర్చుకున్నారు. ఏమంటే తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి, ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించడానికి మనిషి ఏమంటే అహోరాత్రులు కష్టపడుతున్నాడు తప్ప ఎవరు చేశారు, ఎవరు ఇస్తున్నారు, ఎలా వస్తుంది పంట, తింటున్నవి ఎలా అరుగుతున్నాయి, దీని అంతటి వెనక ఈ క్రియలు చేస్తున్నది ఎవరండి ప్రశ్నించుకుంటారు? ఎంత మంచి మాట అండి భక్తుడు రాసిన మాట 40వ అధ్యాయం 5వ వచనంలో, దేవా నీవు మా ఎడల జరిగిస్తున్న ఆశ్చర్య క్రియలకు స్తోత్రం తండ్రి. నువ్వు లేకపోతే మాకు బ్రతుకు లేదు భూమి మీద, నువ్వు లేకపోతే జీవితం లేదు, నువ్వు లేకపోతే అసలు జీవం లేదు, నువ్వు లేకపోతే నువ్వు ఇచ్చిన శరీరం పెంచి పోషించబడడానికి అవసరమైన పంచభూతాలు లేవు, ఆహారము లేదు, ఏమీ లేవు నాయన. నువ్వు లేకపోతే నువ్వు చేస్తున్న ఈ క్రియలను బట్టి స్తుతులు తండ్రి అన్నాడు. అంటే దేవుడు అనగానే నిన్ను కేవలం కాపాడేవాడు కాదు, నీకు జన్మనిచ్చిన వాడు, తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు. దేవుడు నిర్మించిన ఈ దేహం 60-70 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమైన సకల వసతులను నీకు కల్పించిన వాడు, అవి కల్పించడానికి కష్టపడుతున్నవాడు దేవుడు. ఎవరు చెప్పారు ఇలాగ దేవుడి గురించి? ఎవరన్నా ఇలాగ క్షుణ్ణంగా దేవుడి యొక్క విషయాలు పరిశోధించి ప్రజల మధ్యలో పెట్టారు? చెప్పలేదండి. దేవుడు కష్టం చెప్పలేదండి, దేవుడు పడుతున్న శ్రమ చెప్పలేదండి. అనుదినము ఈ మానవుల ఎడల ఆయన పడుతున్న అష్ట కష్టాలు ప్రజలకి చెప్పలేదండి. దేవుడు అనగానే ఏమనుకున్నారంటే ఆయన హ్యాపీగా ఎక్కడో ఉంటాడట, మనకి ఏదైనా కష్టం వస్తే చెప్పాలట, ఆయన తీసేస్తాడట, ఇక్కడి వరకే చెప్పారు తప్ప దేవుడు అనే ఆయన నిన్ను బ్రతికించడానికి నిరంతరము కష్టపడుతున్నాడన్న సంగతి ఎవరు చెప్పలేదండి. బైబిల్లో రాయబడుతున్న దేవుడి యొక్క లక్షణాలు ఏమిటి ప్రకృతిలో స్పష్టంగా కనబడుతున్నా, దేవుడు బైబిల్లో ఏదైతే రాయించాడో అది ప్రకృతిలో యాజిగా కనబడుతున్నా, ఇది దైవ గ్రంథమయ్యా, సృష్టికర్త చెప్పినవే సృష్టిలో జరుగుతున్నాయి. ఒకసారి బైబిల్ దగ్గరికి రండి, బైబిల్ నమ్మండి, సృష్టికర్త వైపు తిరగండి. అంటే మీరు మత ప్రచారం చేస్తున్నారు, ఆ బైబిల్ మతం అంటారు. ఇంకేం చేయాలి చెప్పండి సమాజాన్ని? మీకు మాట అడుగుతాను, బైబిల్ మతం కాదు మహాజ్ఞానం అని మీకు అర్థం అవ్వాలి కదా. ఒక మాట అడుగుతాను నేను, బాగా వినండి. సమాజం ఎప్పటికీ తలలు పట్టుకుంటున్న ప్రశ్నలు ఉన్నాయి కొన్ని. ఏంటి తెలుసా ప్రశ్నలు? ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. సమాజానికి ఇప్పటివరకు ఆన్సర్ లేదండి ఆ ప్రశ్నకి. ఏంటో ప్రశ్న అంటే, కోడి ముందా గుడ్డు ముందా? విన్నారా? ఆన్సర్ చెప్పమనండి ఎవరినైనా. కోడి ముందా గుడ్డు ముందా? ఆన్సర్ ఏది? లోకంలో ఏ పండితుడి దగ్గర ఆన్సర్ లేదు, లోకంలో ఏ శాస్త్రవేత్త దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే గుడ్డు ముందు అన్నాడు అనుకోండి, కోడి లేకుండా గుడ్డు ఎక్కడ వస్తుంది అంటాడు. లేదంటే కోడి ముందు అన్నావు అనుకోండి, అసలు గుడ్డే లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇంకోటి అడిగినా, విత్తనం ముందా చెట్టు ముందా? ఆన్సర్ ఉందా? లేదండి బాబు, లేదు. లోకానికి ఏమీ తెలియదు. ఏం తెలియాలి అన్నా అందరూ రావాల్సింది ఎక్కడికో తెలుసా? సృష్టిని కలిగించిన ఆయన ఒక పుస్తకం రాసి నీ కళ్ళ ముందు పెట్టాడయ్యా. అది మత పుస్తకం కాదయ్యా, సృష్టికి మాన్యువల్ అయ్యా. అది సృష్టి మాన్యువల్, అది మనిషికి మాన్యువల్, అది బుక్లెట్, అది ప్రతి సంగతులు అందులోనే ఉంటాయి. డాక్యుమెంట్ అది, సృష్టికి డాక్యుమెంట్, ఈ భూమి మీద ఉన్న మనుషులకు డాక్యుమెంట్, అది అందులో ఉంటాయి అన్నీ. నువ్వేమో నమ్మవు కదా,
నువ్వేం వినవు కదా, నువ్వేం ఆలోచించవు కదా. పెద్దగా బుర్రలు పట్టేసుకున్నారు లోకం. ఏది ముందు, కోడి ముందా, గుడ్డు ముందా, విత్తనం ముందా, చెట్టు ముందా, అంత ఏం లేదు. ఆయన ఆదికాండం చదివి తెలిసిపోద్ది అన్నాడు దేవుడు. సింపుల్ అండి. బైబిల్ కొనుక్కొని అలా తెరవంగానే మొదటి పుస్తకం ఉంటుంది ఆదికాండం అని. ఆ మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన ఏమైనా ప్రారంభమవుతుందో తెలుసండి బైబిల్లో. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అన్న మాటతో ప్రారంభమై అసలు ఈ భూమి, ఈ ఆకాశంలో ఉన్నవి, ఈ భూమిలో ఉన్నవి సమస్తం ఎలాగొచ్చాయో పోసగుచ్చినట్లుగా రాశాడు అక్కడ సృష్టి కార్యక్రమాన్ని. అందులో చెప్తాడు అక్కడ, నాయన కోడి ముందా, గుడ్డు ముందా అంటే, లేదు నాయన, డైరెక్ట్ గా భూమి నుండి జీవుల్నే పుట్టించాను. పక్షులే పుట్టాయి, ముందు చెట్లే పుట్టాయి, ఆ చెట్టు నుండి విత్తనం వచ్చింది, ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా రన్ అయింది. ముందు నేను డైరెక్ట్ గా చెట్లే వేశాను. నేను ముందు డైరెక్ట్ గా పక్షులనే కలిగించాను. ఆ పక్షి జాతిలో కోడి పక్షి కదా, రెక్కలు కలిగిన ప్రతిదాన్ని ఏమంటారు చెప్పండి? అందులో కోడి లేదా? దేవుని పిల్లలారా, ఇలా బైబిల్లోనికి మనం వెళ్ళగలుగుతుంటే ఈ ప్రకృతిలో కనబడుతున్న ప్రతి దాని గురించి ప్రశ్నలుగా ఏవైతే మిగిలిపోయాయో అన్నిటికీ బైబిల్ ఎలా సమాధానం చెప్పగలుగుతుంది అంటే వన్ అండ్ ఓన్లీ బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలుగుతుంది. ఎందుకంటే బైబిల్ మాత్రమే సృష్టికర్త రాయించిన గ్రంథం, దైవ గ్రంథం. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మానవ జీవితం గురించి, ఈ సృష్టి గురించి మనం అడిగినప్పుడు, ఆలోచించినప్పుడు ఇందా మీరు చదువుకున్న మాట, దేవా మీరు మా ఎడల చాలా గొప్ప ఆశ్చర్యక్రియలు జరిగిస్తున్నారు అన్నాడు. ఏంటో తెలుసండి, దేవుడు మన కోసం జరిగించినవి కొన్ని చెప్తానండి, మీరు బాగా ఆలోచించండి. రాత్రి నిజంగా ఆశ్చర్యపోతాం. ఈరోజు మనం శరీరంతో ఈ భూమి మీదకి వచ్చామండి. భూమి మీదకి వచ్చిన తర్వాత తినాలి, ఆహారం కావాలి. రోజు మన ఇంట్లో ఏం తింటాం చెప్పండి? ఏం తింటున్నారు? మీరు ఏం తింటున్నారు చెప్పండి? అన్నం తింటున్నారు కదా, ధాన్యం పండుతుంది కదా, అన్నం తింటున్నారు కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు తింటున్న ధాన్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలుసా రకాలు? బాగా ఆలోచించి మీరు ఆన్సర్ చెప్పండి. మాకేం తెలుసండి, మాకు ఒక బాస్మతి, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బిర్యానీ వేయడానికి కర్నూలు రైసు, సోనా మేసూరు, సన్న బియ్యం, గట్టిగా 3-4 పేర్లు చెప్తారు మీరు, అంతేనా? మీరు తింటున్న బియ్యం గురించి మీరు ఆలోచిస్తారంటే 10,000 రకాల బియ్యాలు ఉన్నాయి తెలుసా? నేను నెట్లో సెర్చ్ చేసండి, రాసుకోవడానికి 10,000 ఎక్కడ రాసుకుంటాం? పేరు చెప్తాం కానీ మొత్తం రైస్లో ఉన్న రకాలు, మనం తింటున్న బియ్యంలో దేవుడు చేసిన రకాల గురించి మీరు ఆలోచిస్తే కొన్ని రాసుకోగలిగిన మీకు చెప్తాను, కొన్ని అర్థమవుతాయి మీకు. ఇవి బాస్మతి రైస్ ఒకటి మీకు తెలుసు, తర్వాత బ్రౌన్ రైస్ తెలుసా? కొంతమందికి తెలుసు. ఆ తర్వాత స్టిక్కీ రైస్ అట, ఇదొక రకం. ఆ తర్వాత ఇంకోటి చెప్తున్నాను, వైల్డ్ రైస్ అట, తర్వాత ఆర్జరియా రైస్ అట, జాస్మిన్ అట, బ్లాక్ రైస్ అట, బొంబా రైస్ అట, ఇంద్రయాని అట, శుచి అట, రెడ్ కార్గో అట, సోనా మసూరి అట, కార్నిరోలి అట. కొన్ని రాసుకొచ్చారండి అంతే. ఎప్పుడైనా విన్నారా మీరు ఇవి? తింటాం తప్ప వింటాం అలవాట్లేదండి అంటారా? వేసారు చూడండి, అదిగో ఇట్లా అన్ని రకాల బియ్యాలు ఉన్నాయా? నేను అడుగుతున్నాను, ఇన్ని రకాల బియ్యాలు ఎవరి కోసం చేశారు చెప్పండి? దేవుడు మీకోసం కాదు. రోజు సన్నబియ్యం తిని బొరుగుడు అంటాడు, ఆ సోనా మైసూరు చేస్తాను ఆయన బిర్యానీ వేసుకోవాలండి. ఏం దేవుడండి, ఇన్ని రకాలుగా ఆలోచించాడని మీ సుఖాల కోసం, మీ సంతోషాల కోసం, ఏమైనా ఇంత తింటే నిండిపోయి పొట్ట కోసం, ఏమైనా బెత్తడి నాలుక రుచులు కోరుకుంటున్నాను. ఎన్ని రుచులు, ఎన్ని రకాలు, ఎన్ని రకాల బియ్యం, ఎన్ని రకాల కూరలు, ఎన్ని రకాల రుచులు, బెత్తడి నాలుక. ఇప్పుడు రుచులన్నీ దేనికి కావాలి చెప్పండి? నాలుగు కట్ చేశారనుకోండి, ఆవు తింటున్నట్టుగా గడ్డేలో తినేస్తాం మనం. ఎందుకు? రుచి తెలియదు కదా, నాలుగు కట్ చేసేస్తే. బెత్తడి నాలుకని ఇన్ని రకాల బియ్యాలా? మరి ఉన్నావు కదా కొడుక, నేనంటే ఏంటో చూపించాలి కదా, నా ప్రేమ ఏంటో నీకు చూపించాలి కదా. తిను 10,000 రకాల బియ్యాలు. కూర కావాలి డాడీ, ఏం కూర వండుకుంటావు అయినా? వంకాయ వండుకుంటావా, టమాటో వండుకుంటావా, బీరకాయ వండుకుంటావా, బెండకాయ వండుకుంటావా, దొండకాయ వండుకుంటావా? కూరగాయల పేర్లండి. ఇప్పుడు తిప్పి ఏ కూరగాయ వండుకున్నా నెల రోజులు వండుకోవచ్చు మనం. అన్ని రకాల కూరగాయల కూరగాయలు బోరు కొట్టేసే. నెక్స్ట్ ఏముంది? ఆకుకూరలు తిన్నాయినా, తోటకూర తింటావా, గోంగూర తింటావా, బచ్చల కూర, పాలకూర, ఆకుకూరలు అండి, అయ్యి బోరు కొట్టేసేలేండి.
కొంచెం నాలుగు పీకేస్తుంది. ఏం కావాలి? నాన్ వెజ్ కావాలి డాడీ. తిన్నాయన కోడి తింటావా, మేక తింటావా? ఎవరు మరి అడవిలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. ఇంకా తాబేలు తినేసే వాళ్ళు ఉన్నారు, కుక్కలు తినేసే వాళ్ళు ఉన్నారు. అది మనం తినలేండి. పందికొక్కలు కూడా తినేస్తారట, పిల్లిని తినేస్తున్నారు. అసలు దేన్నో వదలలేదండి. ఆ చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అయ్యో బాబా అసలు దేన్నో వదలడు. పావులు కూడా తలతో కట్ చేసుకుని తినేస్తాడు. తినేస్తున్నారండి. నాన్ వెజ్ లో ఎన్ని రకాలండి, మన కళ్ళ ముందు రకాలు. మనం తినే చెప్తాను. ఎవరు మనకి ఈ చికెన్, మటన్, తర్వాత ఈ అన్ని బోరు కొట్టేసాయి. నెక్స్ట్ ఏమన్నా చెప్పండి. చేపలు తినేస్తారా, పీతలు తినేస్తారా, రొయ్యలు తినేస్తారా? ఏంటండి ఏడు తింటమే. ఎవరు చేశారు? మాకు తెలియదండి. ఏటకెళ్తాం, వలేస్తాం, చేపలాడతాయి, శుభ్రంగా మసాలా వేసుకుని తినేస్తాం. ఎవరు చేసి పెట్టారు? అందులో ఎవరు చేశారు? ఎవరి కోసం చేశారు? అది చేయడానికి ఎవరు కష్టపడుతున్నారు? ఏమండి, ఏది మనకు దొరుకుతుందన్నా దాని వెనకాల ఎవరో ఒకరు కష్టపడకుండా దొరుకుతుందేమో చెప్పండి. చేపలు, కోళ్ళు ఇవన్నీ ఊరకనే వస్తున్నాయా? దేవుడు అనే ఆయన నీ కోసం కష్టపడుతున్నాడు. ఇవన్నీ నిన్ను పెంచి పోషించడానికి. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎన్ని రకాల రుచులండి, తర్వాత వేసుకునే బట్టలండి, ఎన్ని రకాల రంగులండి, ఎన్ని రకాల సువాసనలండి ఈరోజు మనిషి అనుభవిస్తున్నవి. ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడు అనే ఆయన చేస్తుంటే, దేవుడు వలన ఇవన్నీ మనిషి అనుభవిస్తూ, అసలు దేవుడు అంటున్నారు, దేవుడు లేడంటున్నారు. ఉన్నా ఆయన ఎవరో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో తెలియదు, నేనేం చేయాలి దేవుడు కానీ తెలియదు. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. బియ్యం ఆశ్చర్యం కదా, నువ్వు తింటున్న రొయ్య ఆశ్చర్యం కదా, నువ్వు తింటున్న పీతల ఆశ్చర్యం కదా, నువ్వు తింటున్న మటన్ ఆశ్చర్యం కదా. ఎప్పుడు తింటున్నావు తప్పుడు ఆలోచించావు ఎప్పుడైనా? నేను చాలా రోజులు మేకల గురించి ఆలోచించానండి. అసలు దేవ మాకు మేకను ఎందుకు ఇచ్చావంటే, ఈ మధ్యకాలంలో ఒకటి అర్థమైంది నాకు. ఆరోగ్యం బాగోలేనప్పుడు అండి ఒక డాక్టర్ గారు వచ్చి అంటున్నారు, మీ శరీరంలో ఉన్న ఆరోగ్యం అంతా బాగుండాలి అంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు ఒక ఆకు యొక్క రసాలు తాగండి అని చెప్పాడండి. అంటే ఒకరోజు కొత్తిమీర రసం, ఒకరోజు జామాకుల రసం, ఒకరోజు మామిడాకుల రసం, ఒకరోజు కరివేపాకు రసం, ఇలా మీకు దొరుకుతున్న ఫలాలు, ఒకరోజు దానిమ్మాకుల రసం, ఇలా ఆకుల రసం తాగారు అంటే మీ శరీరంలో ఉన్న సర్వరోగాలు పోతాయి. భయంకరమైన ప్రోటీన్స్ కానీ, వ్యాధి నిరోధక శక్తులు కానివ్వండి, అన్ని ఆకుల్లో ఉన్నాయి. మీరు ఆకుల రసాలు తాగండి అన్నాడు. ఎవరి నిజం, మన కళ్ళ ముందు ఒక 4 ఆకులు దొరికితే ఆకుల రసాలు తాగుతాం. మేక మాంసం తింటే ఆరోగ్యంగా ఉంటామని చెబుతూ ఉంటారు. ఎందుకు ఆరోగ్యంగా ఉంటాం తెలుసండి? ఆ తెల్లవారులు వేస్తే ఏంటంటే చెప్పండి, అది ఊరి మీదకి వదిలేస్తే ఏమండి, ఏ ఆకు దొరుకుతాయి, ఆకు దొరికేస్తుంది. నువ్వు తినలేవు కనుక దానితో తినిపించి దాన్ని నువ్వు తినే కొడుకు అన్నాడు. ఎలాగుంది? ఆ తిన్న ఆకులు తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు మరి మామూలుడు కాదు కదా, రుచి తగిలితే కానీ తినవు నువ్వు. అందుకే ఆ డ్యూటీ దానికి వేస్తాను. అది తింటది, దాన్ని నువ్వు తినే. ఎలాగుంది? ఆకులు తింటది మేక, మేకను తింటావు నువ్వు. ఎవరు పెట్టారు ఈ ప్రాసెస్? తెలీదు. తింటావంతే. ఆకుల్ని చేసింది ఎవరు? ఆకులు మేకతో తినిపించింది ఎవరు? దాన్ని నువ్వు తిని నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నీకు ఇచ్చింది ఎవరు? చెప్తారండి, ఎవరైనా చెప్తారని? ఆయన ఆలోచనలు కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన కష్టం కానీ ఎవడండి ఈరోజు చెప్తాడు? తింటమే. ఆరగించటం తప్ప ఆలోచించటం మానేశాడు. యాపిల్ పండు కళ్ళ ముందుకు వచ్చింది అనుకోండి, 2 నిమిషాల మాయం, మటుమాయం. ఎవరండి బయట ఈ కలర్ ఏంటండి, లోపల రంగు ఏంటండి, దానిలో పెట్టిన విటమిన్స్ ఏంటండి? అబ్బా ఎవరండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, ఒంట్లో బాగోలేదని. డాక్టర్ గారు ఏం తినమంటాడు? ఫ్రూట్స్ తినాలి నువ్వు అన్నాడు. ఎందుకు ఫ్రూట్స్ తినమంటున్నాడు? అసలైన విటమిన్స్ అన్న అందులోనే ఉన్నాయి. ఎవరు పెట్టారు? డాక్టర్ గారికి తెలియదు, తినమంటాడు అంతే. నువ్వు తింటున్నావు అంతే. ఇదంతా ఒక శక్తి, మహాశక్తి. నిన్ను ఈ సృష్టిలో కన్నా నీ పరలోకపు తండ్రి వీటన్నిటి కోసం కష్టపడుతున్నాడని తెలుసా? ఎవరు చెప్పారండి వీటి గురించి? ఎవరో చెప్పలేదండి. ఎవరు కనీసం ఆలోచించలేదండి. మామిడి పళ్ళు వస్తాయండి వేసవికాలంలో. మామిడి పళ్ళు తెలుసు కదా మీ అందరికీ. మామిడి పళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయి? మీరు ఆరగించే తినేవి చెప్పండి. గట్టిగా నాకు తెలిసి 4 రకాలు చెప్తారు మీరు. బంగిలిపల్లి, కలెక్టర్ మామిడి, రసాలు, ఇంకదే ఆగిపోయినాయి.
అసలు మీరు నిజంగా మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉంటాయని ఎట్లా కుట్టారనుకోండి, 1500 రకాల మామిడి పళ్ళు ఉన్నాయట. ఒక మామిడి పళ్ళు ఒకటి చేసి వదిలేచ్చు కదండి, 1500 రకాల మామిడి పళ్ళు చేయాలా, ఎన్నో రకాల నాన్ వెజ్లు చేయాలా, ఎన్నో రకాల కూరగాయలు చేయాలా, ఎన్నో రకాల ఆకుకూరలు చేయాలా, 10,000 రకాల బియ్యాలు చేయాలా. ఏంటండి దేవుడు ఏంటండి, ఆయన ప్రేమ ఏంటండి, ఇవన్నీ చేయడానికి ఆయన పడుతున్న కష్టం ఏంటండి. ఇంటికప్పుడప్పుడు చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, ఏం వండుతారు మీరు? ఏమండి, చికెన్ వండేస్తానండి, చేపలు వండేస్తానండి, ఫ్రై చేసేస్తానండి, రసం పెట్టేస్తానండి, సాంబార్ పెట్టేస్తానండి, పెరిగి పెట్టేస్తానండి. ఇన్ని రకాలు ఎందుకు ఉంటారు? మీ ఆయన గారికి అయితే ఒకటే రకం రోజు బంగాళదుంప వండి దిగిపో అంటున్నారు. ఒక రకం వండిన మీరు ఏమన్నా మీకు ఇష్టమైన వచ్చేసరికి ఎన్ని రకాలు ఉండరు? 4-5 రకాలు ఎందుకు ఉండరు? వాళ్ళంటే మీకు ఇష్టం. మీ నాన్న వచ్చాడు అనుకోండి, మీ అమ్మనాళ్ళు వచ్చారనుకోండి, ఆడపిల్లలు అమ్మనాళ్ళు వచ్చినప్పుడు చూడాలండి, మా అమ్మ వస్తుంది, మా అమ్మకి అది ఇష్టం, మా నాన్న వస్తున్నాడు, ఏమండి మార్కెట్కి వెళ్ళండి, మా నాన్నకి తలకాయ మాంసం ఇష్టం, తేవాల్సిందే. తలకాయ మాంసం వండి, చికెన్ వండి, ఏమండి చారు పెట్టి, సాంబారు పెట్టి, ఎందుకు ఇన్ని రకాలు పెట్టుకున్నావు? మీ అమ్మ నాన్న అంటే నీకు ఇష్టం, నీకు ఇన్ని రకాలు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే? నువ్వంటే కూడా దేవుడికి ఇష్టం. పిచ్చి నువ్వంటే, తిన్నాయన ఎన్ని తింటావో తిన్నాయన. నేను చాలా రోజులు ఆలోచించానండి, ఇన్ని రకాల రుచులు దేవుడు ఎందుకు చేశాడంటే, ఇప్పుడు నాకు కాకరకాయ చేదుగా ఉంటుందండి. ఇప్పుడు దేవుడు సృష్టిలో కాకరకాయ ఒకటే పెట్టాడు అనుకోండి, ఈ చేదంటే ఇష్టపడినాడు పరిస్థితి అని చెప్పండి, ఎండిపోడు పుల్లలాగా తినక. నేను ఇలాగే ఆలోచించానండి, కాకరకాయ ఒకటే పెట్టాడండి దేవుడు, ఈలోమో కాకరకాయ తిందాం, వీటి పరిస్థితి ఏం చెప్పండి. ముళ్ళ కొడుకు కాకరకాయ ఇష్టం లేదా, ఇంకోటి తినరా, ఇంకోటి తిను, తీయగా ఉన్నది తిను, పుల్లగా ఉన్నది తిను. ఆ దేవుడు కదండి. ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని ఇష్టపడతాడని, ఎవడు ఏది ఇష్టపడతా చేసి పాదాల చెంత పెట్టి అదంతా చేసింది నేను రా, నువ్వు నా కొడుకురా, నువ్వు నా గురించి చెప్పరా, నా కొడుకు అని దేవుడు ఎవరిని బైబిల్ను రాయించి కళ్ళ ముందు పెడితే బైబిల్ మతం అని దేవుడు లేడని ఎవరిని రోజు సమాజం మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుందండి. ఆయన కష్టం ఎవరు అర్థం చేసుకుంటారో, ఆయన గురించి ఎవరు చెబుతారో అని నిజంగా మేము చాలా రోజుల నుంచి ఇలాగ తపన పడుతూనే ఉన్నాం. అనేక చోట్ల ఆయన గురించి చెబుతూనే ఉన్నాం. తింటారు ధాన్యం గురించి బైబిల్లో దేవుడు రాయించిన మాట చూపిస్తాను చూడండి. ఏజ్కేలు గ్రంథం మన తింటున్న ధాన్యం గురించి దేవుడు ఏం మాట్లాడతాడు చూడండి. ఏజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చూడండి. ఏజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము, ఏజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29 చూడండి. 29 వచ్చినాడు. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియ్యక ధాన్యమునొక ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. మీకు కరువు రానియక మీ కడుపు నింపడానికి ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి దానిని అభివృద్ధి పరుతును. అంటే ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి దానిని అభివృద్ధి చేసి మన కడుపును నింపుతున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరు? దేవుడండి. దేవుడు ధాన్యానికి ఆజ్ఞ ఇవ్వటం ఏంటనుకుంటున్నారా? చెప్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అన్నదాత అనేసరికి ఎవరికి ఇచ్చేసారు ఆ క్రెడిట్ అంటే అంతా రైతు అనేసారండి. అలాగే రైతు కష్టపడటం లేదని చెప్పటం లేదు, కష్టపడుతున్నాడు. ఆయన ఎక్కడి వరకు కష్టపడతాడు అంటే గింజలు వేసేంత వరకు, నీళ్లు పెట్టేంత వరకు. తర్వాత కథంతా నడపవలసింది ఎవరో తెలుసా? దేవుడు. ఎలాగో చెప్తాను. వరి సాగు చేస్తున్న వాళ్ళండి, వరి అది వేస్తారు కదా, మడి, ఆకుమడి. ఇప్పుడు ఎకరాకి ఆకుమడి వెయ్యాలి. ఎకరా పొలంలో ఎవరితను నారు నాటాలి అంటే ఆకుమడి వేస్తాడు కదా. ఆకుమడి వేయడానికి అతనికి ఖర్చు అయిన ధాన్యం ఎంత చెప్పండి? వెళ్ళేసాడు. ఒక బస్తా వేస్తారా? ఒక బస్తా వేసాడు అనుకుందామండి. ఇప్పుడు ఒక బస్తా ఆకుమడి వేస్తే అలా జాగ్రత్తగా పైరు వచ్చింది, నాట్లు వచ్చాయి, పట్టుకెళ్ళి ఎకరాలో నాటాడు. ఇప్పుడు ఇతను వేసింది ఒక బస్తాయే. నాటిన తర్వాత ఎకరా పొలంలో అవి పెరిగిన తర్వాత ఎవరు చివరికి వచ్చిన దిగుబడిలో వచ్చిన బస్తాలన్నీ 50. నువ్వు వేసింది ఒక బస్తాయే కదా. అంటే ఇప్పుడు ఒక బస్తాని 50 బస్తాలు చేసింది ఎవరు చెప్పండి నాకు? రైతు గారా? మందు కొడతాను ఆయన, నీళ్లు పెడతాను, కష్టపడతాను, వచ్చి ఇంట్లో రాత్రిపూట పడుకుంటాను. ఒకటిని 50 చేస్తున్నది ఎవరు? దేవుడు కదండి. ఎవరు చెప్పారండి ఇది?
దీనికోసం దేవుడు పడుతున్న కష్టం ఎవరు చెప్పారండి? ఆ పంట పండాలి అంటే వర్షం ఉండాలి, నీళ్లు ఉండాలి. వర్షం రావాలంటే దేవుడు ఎంత కష్టపడాలి తెలుసండి? వెనకాల వేసవ కాలం అంతా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ వేడి చేసి ఆవిరిగా పైకి ఎక్క చేసి పైన మేఘాలలో వాటిని నింపి వర్షాకాలం వాటిని నీ కళ్ళ ముందు పట్టుకొచ్చి నీ ఇంటి ముందు నీ చేనులో వాటిని పోసి ఎవడు నీళ్లు పోసిన తర్వాత నువ్వు వచ్చేసావు, బస్తా పట్టుకుని వేసేసావు. ఆ వేసిన తర్వాత మొలకెత్తడానికి భూమికి ఆజ్ఞ ఇచ్చి నా కొడుకు మొలకలు వేసాడమ్మా నువ్వు మొలిపించాను భూమికి చెప్పి, అది మొలిసిన తర్వాత అది పంట పడడానికి పైన సూర్యుడు పెట్టి, సూర్యుడు ఎండ పడితేనే కానీ అందులో పంట గింజ అనేది పైకి రావటం లేదు. ఇదంతా ఎవరు జరిగిస్తున్నారు? నీళ్లు పెట్టింది ఎవరు? సూర్యుడు మండిస్తున్నది ఎవరు? ఏమైనా మొలకలు భూమిలోంచి వచ్చేటట్టుగా చేసింది ఎవరు? దానిలో గింజలు పెట్టింది ఎవరు? ఒక బస్తాను 50 బస్తాలు చేసింది ఎవరు? ఎవరి కష్టం అంతా? ఎవరు చెప్తారు ఇవన్నీ? ఏదో అలా వచ్చేస్తాం తినేస్తున్నాం. జై కిసాన్ తర్వాత జై జవాన్, జైలు కొట్టుకుంటూ తిరుగుతాం. ఆయన ఎదురేస్తాం. అసలు ఆయన్ని ఎవరిని? దేవుడిని. వీళ్ళ కష్టాన్ని నేను తక్కువ చేయటం లేదండి. వీళ్ళు కష్టమే కష్టమని చెప్పి అసలు కష్టపడుతున్న దేవుడు ఎందుకు పక్కకు పెట్టారు? ఆయన ఎందుకు మొత్తం తృణీకరించారు? ఆయన ఎందుకు మొత్తం విడిచిపెట్టారు? ఎంత మంచి మాట చదువుకున్నాం ఇప్పుడు మనం. మీ ధాన్యమును నేను అభివృద్ధి పరుతున్నాడు. ధాన్యాన్ని అభివృద్ధి చేస్తాడట, కడుపును నింపుతాడట. ఏమంటే దేవుడి గురించి మీరు బాగా ఆలోచిస్తానండి. అసలు ఈ ఆకలి విషయంలో, పిల్లలకి తిండి విషయంలో దేవుడు ఆలోచించినట్టుగానండి భూమి మీద ఎవరు ఆలోచించలేరండి. ఎవరు ఆలోచించలేరు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత అండి మనం తింటున్నామండి. తల్లి గర్భంలో మనం ఎలా తిన్నాం, తల్లి గర్భంలో మనం ఎలా పోషించబడ్డాం ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ మీరు ఎంతకాలం ఉన్నారు తల్లి గర్భంలో? 9 నెలలు ఉన్నారు కదా. ఆ 9 నెలలు మీకు తిండి పెట్టింది ఎవరు? ఆ 9 నెలలు మీ బాగోగులు చూసింది ఎవరు చెప్పండి? ఎవరు? అక్కడ మీ అమ్మ లోపలికి వచ్చి పొట్టలోపలికి వచ్చి అమ్మ ఏం చేస్తానో బాగున్నవారు, 2వ రోజు కదా ఏవేవి తగిలించుకున్నావు అని అడిగిందా? మీ నాన్నగారు ఏమైనా పరామర్శించడానికి పొట్టలోపలికి వచ్చి ఓపెన్ చేసి అమ్మ బాగున్నావా, ఏం కాదు 9 నెలల్లో బయటకు వస్తాను నేను అన్నీ చూసుకున్నా పర్లేదని మళ్ళీ మూసాడా? ఎవరండి అక్కడ? చీకటి బెలంలో ఉమ్మనీటిలో ఎవరండి అక్కడ? ఎవరు లేరండి అక్కడ. ఉన్నది ఒకే ఒక ఆయన నీతో. ఎవరో తెలుసా? దేవుడు. ఉన్నవాడు నీకు ఊపిరి పోసి ఆ తల్లి గర్భంలో అవయవాలు కట్టి నీ ఆలన పాలన చూసి ఆ చీకటి బెలంలో ఒంటరిగా ఉండకుండా నీకు ధైర్యాన్ని ఇచ్చి ఆ ఉమ్మ నీటిలోనూ చచ్చిపోకుండా నీటిలో నిన్ను కాపాడి భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మను చూసి నాన్నను చూసి చేసిన ఆయన్ని మరిచిపోయండి. ఆయన గుండెల మీద తన్నిందండి ఈరోజు లోకం. ఇదంతా ఆవేదన దేవుడి పక్షాన. తల్లి గర్భంలో నీకు ఎవరూ లేరే, ఆయన కదా నీకు జన్మనిచ్చింది, ఆయన కదా నీకు అవయవాలు చేసింది, ఆయన కదా నీకు తోడుగా ఉన్నది, ఆయన కదా నీకు రూపం చెక్కింది. ఎవరు మీకు మాట్లాడుతాను, మన రూపాలు ఎక్కడ చెక్కబడ్డాయి చెప్పండి? ఎక్కడ చెక్కబడ్డాయి? నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను. మాట చూడగానే నిజంగా అది వండరే, ఆశ్చర్యమే. ఎందుకంటే అన్న చెప్పాడు కదా, నేను ఉన్నట్టుగా ప్రపంచంలో ఎవడైనా ఉంటాడండి? ఉండడు. 1 and only అనమాట. నువ్వు చైనాకి వెళ్ళిపోయినా ఉండడు, అమెరికాకి వెళ్ళిపోయినా ఉండడు. నీకున్న కన్నుని చూసావు, ప్రపంచంలో ఎవరికి నీకున్న కన్ను ఉండదు తెలుసా? ప్రపంచంలో నీకున్న వేలుముద్ర ఎవరికి ఉండదు. ప్రపంచంలో నీ అవయవాలు ప్రతి అవయవం పైన ముద్ర ఉంటుంది. అసలు అలాంటి ముద్ర మరొకరికి లేకుండా చేశాడు. ఏంటంటే నువ్వంటే అంత ఇష్టమా దేవుడికి? నీకున్న కన్ను ఎవరికి ఉండకూడదా? నీకున్న వేలుముద్ర ఎవరికి ఉండకూడదా? నీకున్న పళ్ళు ఎవరికి ఉండకూడదా? నీకున్న చెవులు ఎవరికి ఉండకూడదా? అంతే, నీకు స్పెషల్గా డిజైన్ చేస్తాను ఆయన. రిపీటెడ్గా ఏం చేయలేదు చూడండి. నానందం చేసినట్టుగా చేసేసి మర్చిపోయి ఈ తాడేపల్లిగూడెంలో ఈయన ఉన్నాడు కదా, కొంపతీసి మా హైదరాబాద్లో వీళ్ళు ఇంకొకటి చేసినట్టు అనుకోండి మర్చిపోయి. ఇప్పుడు నేను అతను చూడగానే ఏమనుకుంటాను, ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న నానన్న ఇతను ఒకడేనా, కవల పిల్లలా? మీకు ఇంకో సీక్రెట్ చెప్పనండి, కవల పిల్లలు వాళ్ళిద్దరు ఒకలాగే ఉంటారంటారు. నిజమేనా? అది పచ్చాబద్ధం. అది వాళ్ళ అమ్మని అడిగి చిన్నోడు అండి ఇటు పెద్దోడు అండి అంటది. నీకు మాత్రం ఇద్దరు ఒకలాగే కనపడతారు. నీకు ఒకేలా కనపడ్డారు, మరి అమ్మకి ఎలా కనపడింది? చిన్నోడికి చెవి కొంచెం వంకరగా ఉంటుందని అంటది ఆవిడ. అంటే ఆ రూపాన్ని కొద్ది మార్చాడు. నిజంగానండి, ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుడికి మనం అంటే ఎంత ఇష్టం అనిపిస్తుందండి. ఇన్ని రకాల రూపాలు, ఇన్ని రకాల రుచులు, ఇన్ని రకాల రంగులు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాపుదల. భూమి మీదకి వచ్చావు. జాగ్రత్తగా ఇక్కడ సూపర్ సీక్రెట్ చెప్తాను. భూమి మీదకి వచ్చావు. భూమి మీదకి రాగానే ఎవడు గాలి పీల్చుకున్నావు, కడుపులో ఆకలేస్తుంది. ఏం కావాలి? కడుపుకి ఆహారం కావాలి. ఏంటి అమ్మ మరి బిడ్డ పుట్టడానికి డైరెక్ట్గా బిర్యానీ పెడితే తింటావా?
తినవు. మరి ఏం కావాలి ఇప్పుడు నీకు? పాలు కావాలి. ఏ పాలు? తల్లి పాలే కావాలా? తల్లి పాలే నువ్వు త్రాగాలా? తల్లి పాలు నువ్వు తాగుతున్నప్పుడు జాగ్రత్తగా, నేను చెప్పే ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి. మనం అందరం కూడా తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళమే, తల్లి పాలు త్రాగిన వాళ్ళమే. తల్లిపాల విషయంలో దేవుడు ఏమన్నాడు తెలుసండి? నిజంగా నాయన మీరు మనసు పెట్టి కనుక ఆలోచిస్తే తల్లి పాలు త్రాగిన ప్రతి ఒక్కడికి నేనేంటో అర్థం అవ్వాలి, నన్ను నమ్మాలి అని రాసాడండి బైబిల్ దేవుడు. మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం 22వ కీర్తన మీరు చూడండి. తల్లి పాలు త్రాగిన ప్రతి ఒక్కడు దేవుడు నమ్మాలి. తల్లి పాలు తాగనుడు మానేయండి, దేవుడు లేడని చెప్పండి. త్రాగావా? దేవుడు అన్నాడని నువ్వు ఖచ్చితంగా చెప్పవలసిందే అన్నాడు. 22వ అధ్యాయం చదువుతున్నా చూడండి. ఏమండి? కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఏమండి? ఇది మీరు చాలాసార్లు చదువుకున్నారు కానీ ఇప్పుడు చెప్తాను, దీని కథ జాగ్రత్తగా వినండి. తల్లి గర్భము నుండి నన్ను తీసిన వాడు నువ్వే కదా, తల్లి గర్భంలో రూపం ఇచ్చింది నువ్వే కదా, నన్ను అవయవాలు కట్టింది నువ్వే కదా, అక్కడ నాకు తోడుగా ఉన్నది నువ్వే కదా, ఏమన్నా అక్కడ నేను క్షేమంగా నన్ను ఉంచినది నువ్వే కదా, అక్కడ నుండి నన్ను బయటకు తీసిన వాడవు నీవే కదా అన్నాడు. అలా బయటకు వచ్చిన బిడ్డట, జాగ్రత్తగానండి, అలా బయటకు వచ్చిన బిడ్డట తల్లి పాలు త్రాగుతున్నప్పుడే వాడికి ఏం పుట్టిందట? ఏ నమ్మకం పుట్టిందండి ఇంతకీ? మీకు అర్థమైందా? ఏమన్నా, నేను తల్లి వద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. ఇంతకీ తల్లి పాలు త్రాగుతున్నప్పుడు మీకు ఏ నమ్మకం పుట్టింది? పోనీ ఇది అర్థం అవ్వదు. అక్కడ జరుగుతున్న కథ చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమంటే తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు పడగానే వాడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? ఫస్ట్ చేసే పని ఏంటి చెప్పండి? ఏడుపు, క్యార్ 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 క్యార్, గోళ, ఏడుపు 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 ఏడుపు. నేను అడుగుతున్నాను, బిడ్డ ఎందుకు ఏడుపుతున్నాడు చెప్పండి? బిడ్డని కన్నా తల్లిని చెప్పాలా? ఎందుకు ఏడ్చాడు? మీరు చెప్పండి అసలు ఎందుకు ఏడుతున్నాడు అన్నాడు? ఎందుకు ఏడుతున్నాడు? పోనీ ఎందుకు ఏడ్చాడో మీకు తెలియదు. ఏం చేస్తే ఏడు ఆపేస్తాడు చెప్పండి? పోనీ ఏం చేస్తే ఆపేస్తాడు? రారా కన్నాను ఇలా ఒళ్ళో పెట్టుకుని వాడికి పాలు ఇవ్వగానే సైలెంట్ అయిపోయి కుక్క పిల్లలాగా నోరు వేసాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, భూమిలోకి వచ్చిన తర్వాత పుట్టగానే ఏడ్చిన వీడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏడ్చినట్టుగా ఏడుపులు పడ్డాయా? తన్నుతున్నాడండి, కదులుతున్నాడండి అన్నావు కదా, ఏడ్చినట్టుగా ఎప్పుడైనా సౌండ్ వచ్చిందా లోపల నుంచి? వచ్చిందా? తల్లిని చెప్పాలి, లోపల వీడు బాగా ఏడ్చేస్తున్నాడండి అని ఏ తల్లిని అన్నదా? అనలేదు. అంటే మరి లోపల ఏడవని వాడు బయటకు వచ్చాక ఎందుకు ఏడుతున్నాడు చెప్పాలి నాకు. ఎందుకు ఏడుతున్నాడు? లోపల మా డాడీ ఉన్నాడండి, లోపల మా సృష్టికర్త ఉన్నాడండి, నా చేతులు బిగించాడండి, నా కాళ్ళు బిగించాడండి, రోజు నాతో మాట్లాడుకున్నాడండి, నన్ను క్షేమంగా ఉంచాడండి, నేను అక్కడ ఆయనతో హ్యాపీగా ఉన్నానండి. బయటికి రాగానే బాబోయ్ వీళ్ళెవరు? నరరూప రాక్షసులు, చతస్కేపు వేసుకుని ఒక ఆయన, తెల్ల బట్టలు వేసుకుని ఒక ఆవిడ, ఇంత పొడుగు బట్టలు కట్టుకుని ఈవిడ, ఎవరు వీళ్ళంతా? ఎవరిల్లు? ఈ ప్రపంచం ఏంటి? ఏడు మా డాడీ ఏడు? నన్ను సృజించరాయన ఏడు? గోళ 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 గోళ, ఏడుపు ఏడైనా ఏడుపు ఏడైనా. తల్లిపోలాట్టుగానే అమ్మయ్య ఏమైపోయినాడు? రిలాక్స్. అంటే అక్కడ పెంచిన ఆయనే ఇదిగో పెంచడానికి తల్లి రూపంలో మళ్ళా నా దగ్గరికి వచ్చాడా? వచ్చేసావా బాబు, బోలు బాబు, నువ్వు ఎక్కడున్నావు అనుకుని ఏడ్చాను బాబు, వచ్చేసావా? ఇప్పుడు ఇంతకాలం నన్ను పెంచి పోషించి నువ్వు ఇప్పుడు ఈవిడ రూపంలో పెంచి పోషిస్తావా? ఈవిడ నన్ను పెంచుతుందా? ఈవిడ నన్ను కాపాడుతుందా? అమ్మయ్య నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది. ఏ నమ్మకం? నువ్వు ఉన్నావు తండ్రి. నీకు అర్థమైంది కదా? ఎవ్వరు చెప్పలేదండి ప్రపంచంలో. అందుకే చెప్తున్నా, చిటికలేసి బైబిల్ దైవ గ్రంథం. నీ కళ్ళ ముందు జరుగుతున్న ప్రతిదీ నీకు అర్థం కాదు, అర్థమయ్యేటట్టుగా చెప్పే గ్రంథం బైబిల్. బిడ్డ ఎందుకు ఏడ్చాడు? పాలుగానే ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఎవరు తెలియదు.
నన్ను కన్న నా తండ్రి తల్లి ప్రేమ రూపంలో, తల్లి పాల రూపంలో నా దగ్గరికి వచ్చాడు. అమ్మయ్య, దేవుడు వచ్చేసాడు అంటే తల్లి పాలు త్రాగగానే బిడ్డకి ఏం పుట్టిందట? నమ్మిక. నన్ను సృజించిన నా దేవుడు ఇదిగో తల్లి రూపంలో ప్రేమను అందించడానికి మరలా వచ్చాడు. మీకు మాట చెప్తానండి, నిజంగా ఆశ్చర్యపోతారు. నిజంగా ఆశ్చర్యం ఇది. తల్లి ప్రేమిస్తుంది కదండి. ఎవరిని ప్రేమిస్తుంది? పుట్టిన బొడ్డని ఎంత ప్రేమిస్తుందండి? నా కొడుకు, నా కొండ, నా బంగారం, నావాడిడు. అసలు సీక్రెట్ చెప్పలే. ఇప్పుడు నువ్వు బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు? బిడ్డల మీద తల్లికి ఎప్పుడు ప్రేమ కలుగుతుంది? పుట్టిన తర్వాత, చూసుకున్న తర్వాత నా కొండండి, నా బంగారం అండి, ఈడే నా జీవితం అండి, ఈడి కోసమే నేను బ్రతుకుతానండి, ఈయన గొప్పవాడిని చేసేస్తానండి, ఈయన టాప్ చేసేస్తానండి. నేను మాట్లాడగనా? అంత ప్రేమ వాడి మీద నీకు ఎందుకు కలిగింది? వాడు పుట్టిన తర్వాతే ఎందుకు కలిగింది? అసలు సీక్రెట్ చెప్పనిప్పుడు నేను బిడ్డ పుట్టక మునుపండి ఏ బిడ్డను కూడా తల్లి అంతలా ప్రేమిస్తుందా? పోనీ ఇది మీకు అర్థం అవుతూ, ఈవిడి గంట ముందు ఆ లక్కకి పెళ్ళి అయిపోయింది, ఆ లక్కకి బిడ్డ పుట్టాడు, ఆ లక్క బిడ్డను ఎత్తుకొని ఈవిడ ఒక రోజు ఆడు మొత్తం మీద 102 వేసాడు అనుకోండి. ఈ పిల్ల పెళ్లి కాని పిల్ల చిన్నమ్మాయి వాడు తడిపోయింగానే పక్క ఏమైనా వాడు ఒళ్ళంతా 102 వేసేయంగానే ఎలాగా రియాక్ట్ అవుతుంది చెప్పండి? బాబాయ్ చేయండి బాబాయ్, ఏంటి మీ అక్క మీ కొడుకున్న మొత్తం నా బట్టలు అక్కడ తపకమైన అక్కడ పడేసి వెళ్ళిపోయి స్నానం చేసి బట్టలు మార్చుకో, అమ్మ కొంపండు బాబాడు అంటది. ఈవిడికి పెళ్ళి అయిపోయింది, బిడ్డ పుట్టేశాడు, ఈవిడ బిడ్డ వేసాడు. ఇప్పుడు అప్పుడు ఏమంటది? బాబా కంపండి చిచ్చి బాబా అంటదా? మా ఊడేనండి తీసుకుని వెళ్ళిపోద్ది. ఎందుకు వచ్చింది మార్పు తెలుసా? ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసా? నా బిడ్డను నీ చేతుల్లో పెడతాను తల్లి, నా బిడ్డను నీ చేతుల్లో పెడతాను. నువ్వు వాడిని ప్రేమించాలని నీకు తెలియకుండా దేవుడిని బుర్రలో ఒక హార్మోన్ రిలీజ్ చేసాడు.